సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. Welcome to iDream's brand new show, Career Compass for Real Future. ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి అండ్ ఇప్పుడే ఐసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఎంబీఏలో జాయిన్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్కి ప్రాపర్ గైడెన్స్ అండ్ ఇన్పుట్స్ ఇవ్వడానికి విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూషన్స్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సూర్యనారాయణ మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నారా? ఎస్, చాలా బాగున్నాను. యాజ్ ఆల్వేస్ యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, స్మైల్ ఫేస్తో కనిపిస్తున్నారు. అండ్ ఫస్ట్ డిస్కస్ చేసినట్టుగా ఐసెట్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ ఎంబీఏలో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు బేసిక్గా ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా కూడా మా దగ్గర 100% ప్లేస్మెంట్స్ అని ఇట్లా బ్యానర్ పెట్టి మరీ చూపిస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు 100% ప్లేస్మెంట్స్? ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. ఎందుకు? 100% ప్లేస్మెంట్స్ అనేటువంటివి సోకాల్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIMs, ఈ దేశంలో ఉన్నటువంటి పాపులర్ బిజినెస్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా సాధ్యం కానటువంటి ఒక అసాధ్యమైనటువంటి ఒక విషయం. ఎందుకు అంటే ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు ఉంటే 60 మందికి 60కి ప్లేస్మెంట్స్ ఇప్పించడం అనేటువంటిది జరగదు. వాళ్ళలో ఒక 80%, ఒక 90%, ఒక 95%, ఒక 93% నమ్మచ్చు. అందులో కూడా మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే స్టూడెంట్స్ ఎంతమంది క్లాస్లో ఉన్నారు, వాళ్ళలో ఎంతమంది ఎలిజిబుల్ స్టూడెంట్స్కి ఎంతమందికి మీరు ఇప్పించారు. ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి 100% ఇప్పించామంటే పర్ఫెక్ట్. అంటే 60 మంది ఉంటే 40 మాత్రమే ఎలిజిబిలిటీ. ఆ 40కి ఉద్యోగాలు వచ్చి 100% స్టేట్మెంట్ రైట్ అవుతుంది. కానీ 60కి 60 ఇప్పించడం అనేటువంటిది అసాధ్యం, జరగదు. నాకున్నటువంటి అనుభవంలో ఇది మెనీ ఆఫ్ ది కాలేజెస్ వాళ్ళు డిస్ప్లే చేయొచ్చు. కానీ విఘ్నత ఎవరికి ఉండాలి అంటే స్టూడెంట్స్కి ఉండాలి విఘ్నత. ఏంటి సార్, ఎవరు సార్ వీళ్ళు, ఏ కంపెనీ సార్ వీళ్ళది, ఎన్ని లక్షల యావరేజ్ ప్యాకేజ్ వచ్చింది సార్, ఎన్ని లక్షల హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది, ఏ కంపెనీలు ఇప్పించారు, ఏ రోల్ ఇప్పించారు, వాళ్ళని నిజంగా నెట్ ఇన్కమ్ ఎంత వస్తుంది, టేక్ హోమ్ శాలరీ ఎంత వస్తుంది, లేకపోతే వేరియబుల్ ఇన్కమ్తో కూడా కలిపి ఈ మధ్య ట్రెండ్ అయింది, ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. 24 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, కోటి, పెద్ద పెద్ద ఫిగర్స్. నేను ఒక్కటే ప్రశ్న, సార్ ఆ ₹1 ఇచ్చిన పిల్లాడే నెంబర్ ఇస్తే నేను కాసేపు మాట్లాడతాను సార్ అని మీరు అడగండి. అప్పుడు మీకు నిజం తెలుస్తుంది. ఆ స్టూడెంట్ ఒక 1 year తర్వాత నిజంగా అదే కంపెనీలో పనిచేస్తూ ఉంటే, ఏ కంపెనీలో అయితే మీకు ప్లేస్మెంట్ వచ్చిందో అదే కంపెనీలో నిజంగా ఆ స్టూడెంట్ ప్లేస్మెంట్ ఇస్తూ ఉంటే నిరభ్యంతరంగా కళ్ళు మూసుకొని మీరు ఆ కళ్ళు జాయిన్ అయిపోవచ్చు. సో ఇలా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయాలి. అందుకే నేను ఫస్ట్ స్టేట్మెంట్ అన్నా, ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్ హ్యాస్ టు ఎంక్వైర్ ద ఫ్యాక్ట్స్ అండ్ దెన్ వైజ్లీ దే హ్యావ్ టు టేక్ దేర్ డెసిషన్. సో స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఎంబీఏ ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్సెల్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం జాబ్ పరంగా కూడా వాళ్ళ ఫ్యూచర్ సెట్ అవ్వడానికి వాట్ ఈస్ ద ప్రాసెస్? చాలామంది విద్యార్థులకి చాలా కాలేజీలలో కొన్ని విషయాలు తెలుసో తెలియకో, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్ట్ లేకో చెప్పరు. కానీ ఒక కెరీర్ అడ్వైజర్గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఏ స్పెషలైజేషన్ వైపు మీరు ఆసక్తిగా ఉన్నారు ఎంబీఏలో, అది హెచ్ఆరా, ఫైనాన్సా, మార్కెటింగా, బిజినెస్ అనలిటిక్సా, సిస్టమ్సా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్పా, ఇంకోట తీసుకుంటే అందులో ఏ ప్రొఫెషనల్ ఫోరం యాక్టివ్గా ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ తీసుకుందాం. NHRD, నేషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇట్స్ ఎ ప్రొఫెషనల్ నెట్వర్క్. ఆల్ ఇండియా టాప్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఆ ఫోరంలో ఉంటారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. అలాగే ఐమా, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్, అలాగే NIPM, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్. ఈ 3 కూడా ప్రముఖమైనటువంటి ప్రొఫెషనల్ ఫోరమ్స్ ఫర్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ హెచ్ఆర్ స్టూడెంట్స్కి. వీటిలో ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఏ సర్టిఫికేషన్ జరుగుతున్నాయి, ఏ కాంపిటీషన్ జరుగుతున్నాయి, ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళ వెబ్సైట్లలో పెడుతున్నారు అనేటువంటిది నువ్వు నిరంతరము చూస్తూ ఉంటే నీకు ఒక మార్గదర్శనం అవుతుంది, నీకు ఒక
ఫైండ్ ఒక రూట్ దొరుకుతుంది. ఓకే. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాట్ ఆర్ ద స్కిల్స్ నీకేమున్నాయి దానికి అసెస్మెంట్ చేసుకోండి. సైకోమెట్రిక్ అనాలిసిస్ అంటాం. సైకోమెట్రిక్ టెస్టింగ్ చేసుకొని ఏ స్కిల్స్ నీకున్నాయి, ఏ స్కిల్స్ లేవు అనేటువంటిది తెలుసుకోండి. 2, మాక్ ఇంటర్వ్యూస్కు అటెండ్ కండి. ఇంటర్వ్యూతో రియల్ క్రిటికల్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. నీకు ఈ స్కిల్ ఉంది, నీకు ఈ స్కిల్ లేదు అని చెప్పేసి లేని దానిపైన మీరు వర్కౌట్ చేయండి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి సర్టిఫికేషన్స్ మీరు ఆ యొక్క స్పెషలైజేషన్స్లో ఇవాళ రేపు విరివిగా ఫ్రీగానే దొరుకుతున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ సైతం ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇవాళ ఈ యొక్క 21st సెంచరీలో మనము తీసుకోగలుగుతున్నాం. అటువంటి తరుణంలో మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్, సపోజ్ కేకా అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది, వాళ్ళు హెచ్ఆర్ సర్టిఫికేషన్స్ ఇస్తారు. సో అలా ఎవరిస్తున్నారు ఫ్రీగా, ఏమి ఇస్తున్నారు అనేటువంటి సర్టిఫికేషన్ చేసుకోండి. దాంతోపాటు కాలేజీలోకి వెళ్ళండి. ఏ కాలేజీలో ఈవెంట్ జరుగుతుంది, ఎక్కడ ఏమి ఫంక్షన్ జరుగుతుంది అంటే, ఫంక్షన్ ఇన్ సెన్స్ ఒక పెద్ద కాలేజీలో బిజినెస్ క్విజ్, యంగ్ మేనేజర్, లేకపోతే స్టాక్ మార్కెట్ వర్క్షాప్స్ అవుతూ ఉంటాయి. ఇలా వాటిలో మీరు పార్టిసిపేట్ అవుతే మన స్కిల్ ఏంది, మన టాలెంట్ ఏంది, మనం ఎక్కడున్నాం అనేటువంటిది ఎవరికి వాళ్ళకే అవగతం అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఒక చక్కగా రూట్ మ్యాప్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇది నేను చెప్పేటువంటిది. ఓకే. సో మీరు ఇందాక సర్టిఫికేషన్స్ గురించి చెప్తున్నారు కదా, ఇంతకీ సర్టిఫికేషన్ అంటే ఎలాంటి సర్టిఫికేషన్ హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్కి? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? సర్టిఫికేషన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ కోర్సెరా, ఉడేమి, ఎడెక్స్, గూగుల్, లింక్డ్ఇన్, ఇలా 5 పేర్లు చెప్పాను. ఏ సర్టిఫికేట్ అయినా మ్యాండేటరీ. సర్టిఫికేట్ వస్తుంది, కానీ సర్టిఫికేట్తో పాటు నువ్వేం నేర్చుకున్నావు, నువ్వెంతవరకు ఎక్సెల్ అయ్యావు, నువ్వెంతవరకు అప్డేటెడ్లో ఉన్నావు, నీ యాటిట్యూడ్, నీ స్కిల్, నీ నాలెడ్జ్ ఇండస్ట్రీకి ఏ రకంగా మ్యాప్ అవుతూ ఉంది అన్నప్పుడే నీకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఐ హ్యావ్ 10 సర్టిఫికేషన్స్ సార్ బట్ ఐ డోంట్ హ్యావ్ జాబ్ అంటే సర్టిఫికేట్స్ ఉన్నాయి కానీ నువ్వు నేర్చుకోలేదని అర్థం. ఇది నేను చెప్పేటువంటిది. నిజంగానే ఏ వర్క్షాప్కి వెళ్ళినా సర్టిఫికేట్ వస్తుంది, బట్ నిజంగానే మనం అది అటెండ్ అయ్యి ఆ స్కిల్స్ మనము గ్రాబ్ చేసుకోగలిగామా అన్నది అన్నదే ముఖ్యం. ఓకే. అండ్ ఆల్సో సార్, ఈ ఎంబీఏ కోర్స్ అనేది 2 years ఉంటుంది కదా, ఆ 2 years ప్రోగ్రామ్లో ఈచ్ సెమిస్టర్లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఈ సెమిస్టర్లో వాళ్ళు ఏం నేర్చుకోవాలి? ఇక్కడ ఈచ్ సెమిస్టర్లో అంటే మీకు సింపుల్గా చెప్తానండి. 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్లో ఎనీ కాలేజ్లో బేసిక్ ఫండమెంటల్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే. సెమిస్టర్ 1లో మేనేజ్మెంట్ థియరీ అండ్ ప్రాక్టీస్, ఎకనామిక్స్, ఫినాన్షియల్ అకౌంటింగ్, ఈ బేసిక్ సబ్జెక్ట్స్ని ఫస్ట్ 6 monthsలో సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి మీరు ఏ స్పెషలైజేషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అందులో ఉంటుంది. హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఇలా స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ అందులో ఉంటాయి. అంటే బేసిక్స్. ఫస్ట్ సెమిస్టర్లో మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ప్రొఫెషనల్ ఫోరమ్స్లో మీరు మెంబర్షిప్ తీసుకోండి. లేకపోతే మీ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్ క్లబ్స్ ఉంటాయి, మీ కాలేజీలో కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, అందులో మీరు ఒక టీమ్ మెంబర్గా జాయిన్ అవ్వండి. మీ సీనియర్స్కి సపోర్ట్ చేయండి. వాళ్ళు ఎలా చేస్తున్నారో అర్థం చేసుకోండి. అది ఫస్ట్ సెమిస్టర్. సెకండ్ సెమిస్టర్లో మీరు ఆ రకంగా చేసి మీరు ఏ స్పెషలైజేషన్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్పెషలైజేషన్ తగ్గట్టుగా ఆ పర్టికులర్ ఫోరం ఏముంది, ఆ పర్టికులర్ సర్టిఫికేషన్స్ ఏమున్నాయి, ఆ పర్టికులర్ స్పెషలైజేషన్కి ఈ దేశంలో ఏ ఇన్స్టిట్యూట్ టాప్ ఉంది, లేకపోతే ఎక్కడ మనకు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, ఎక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఒక ప్రయత్నం చేయండి సెకండ్ సెమిస్టర్లో. థర్డ్ సెమిస్టర్కి వచ్చేసరికి మీరు స్పెషలైజేషన్ తీసుకునేటువంటి సమయం. అంటే మీరు ఇంకా స్పెషలైజేషన్ తీసుకొని ఇండస్ట్రీలో నాకు జాబ్ కావాలి అనేటువంటి యాటిట్యూడ్లో మీరు ట్రావెల్ చేసేటువంటి ఒక టైం అన్నట్టు. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే, సపోజ్ ఒక మార్కెటింగ్ స్టూడెంట్ తీసుకున్నాం అనుకోండి, ఇండియన్ మార్కెటింగ్ అసోసియేషన్, లేకపోతే ఇవాళ రేపు డిజిటల్ మార్కెటింగ్ చాలా ఎక్కువగా పాపులర్ అవుతుంది. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేయండి, ఎస్ఈఓ నేర్చుకోండి, ఎస్ఎంఓ నేర్చుకోండి, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, ఇలా దాంట్లో మీరు స్కిల్స్ నేర్చుకోండి. అవసరమైతే ఎలా ఉంది ఏమిటంటే పార్ట్ టైం ఎక్కడన్నా పని చేయండి. లేకపోతే ఇవాళ రేపు చాలా ఇన్స్టిట్యూషన్స్ మిమ్మల్ని తీసుకుంటాయి, ఇది యాజ్ ఏ ఇంటర్న్షిప్ తీసుకుంటాయి. అలా ఇంటర్న్షిప్ అనేటువంటి ఒక ఎలిమెంట్లకి థర్డ్ సెమిస్టర్లో ప్రయత్నం చేయండి. సెకండ్ సెమిస్టర్ నుంచి థర్డ్ సెమిస్టర్కి వెళ్ళేటువంటి ఈ గ్యాప్లో సమ్మర్లో ఒక ఇంటర్న్షిప్ చేయండి.
ఆ ఇంటర్న్షిప్లోనే ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ చేయండి. సో మీకు ఇప్పుడు ఏం చెప్పాను, ప్రొఫెషనల్ ఫోరం చెప్పాను, ఈవెంట్ చెప్పాను, సర్టిఫికేషన్ చెప్పాను, ఇంటర్న్షిప్ చెప్పాను, ఒక మినీ ప్రాజెక్ట్ చెప్పాను. వెన్ యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ 3rd సెమిస్టర్ టు 4th సెమిస్టర్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ CRT ప్రతి కాలేజీలో ఇస్తారు. అందులో యాప్టిట్యూడ్, అర్థమెటిక్, రీజనింగ్ నేర్చుకోండి. తర్వాత ఇంటర్న్షిప్స్ చేశారు, అయిపోయింది కదా. ఈ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ మినీ ప్రాజెక్ట్ చేశారు కదా, మేజర్ ప్రాజెక్ట్ 4th సెమిస్టర్లో చేయండి. మేజర్ ప్రాజెక్ట్ నువ్వు ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేసినటువంటి కంపెనీలో నిజంగా నీ పర్ఫార్మెన్స్ ఉంటే PPO ఇస్తారు, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ నీకు ఇస్తారు. లేదు అంటే ఒక మంచి కంపెనీలో 4th సెమిస్టర్లో మీరు ప్రాజెక్ట్ వరకు చేయండి. అప్పుడు మీ యొక్క రెజ్యూమేలో SEM 1 to SEM 4 ఎస్ మెంబర్షిప్ ఇన్ 3 ప్రొఫెషనల్ ఫోరమ్స్, 3 సర్టిఫికేషన్స్, 1 ఇంటర్న్షిప్స్, 1 మినీ ప్రాజెక్ట్, 1 మేజర్ ప్రాజెక్ట్ ఆర్ 5-6 వర్క్షాప్స్, 5-6 కాంపిటీషన్స్. ఇలా మీ యొక్క రెజ్యూమే పర్ఫెక్ట్ అవుతుంది. అప్పుడు నీ యొక్క జర్నీ ఒక ఫంక్షనల్గా, ఒక ప్రాసెస్గా వెళ్ళినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఆటోమేటిక్గా వస్తాయి. కానీ ఇందులో చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే, అందరికీ కూడా నేను ఇచ్చేటువంటి సజెషన్, లింక్డ్ఇన్లో మీరు మెంబర్షిప్ తీసుకోండి, లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెమిస్టర్ 1 నుంచి సెమిస్టర్ 4 వరకు నీ యొక్క సర్టిఫికేషన్స్, నీ యొక్క మెంబర్షిప్స్, నీ యొక్క ఆర్టికల్స్, నీ యొక్క ప్రోగ్రెస్ అంతా రాసుకుంటూ రండి. మొత్తం ఎంటైర్ ప్రొఫైల్ అంతా రెడీగా ఉండాలి. రెడీ చేసుకుంటూ వస్తే ఒక HR చూస్తాడు, అరే నిజంగా వీడికి నాలెడ్జ్ ఉంది, వీడికి సర్టిఫికేషన్ తెలుసు, వీడికి మెంబర్షిప్ అంటే తెలుసు, కాంపిటీషన్స్లో ఉన్నాడు, ప్రాజెక్టులు చేశాడు, సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పేసి నిన్ను కన్సిడర్ చేసేటువంటి అవకాశాలు మిగతా వాళ్ళతో పోలిస్తే 100% ఎక్కువ ఉంటుంది. అలా సెమిస్టర్ 1 నుంచి సెమిస్టర్ 4 వరకు ఆ రకమైనటువంటి ధోరణితో వెళ్తే ఖచ్చితంగా MBA అనేటువంటిది ఒక వండర్ఫుల్ కోర్స్. మీకు డెఫినెట్గా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేటువంటివి పుష్కలంగా ఉంటాయి. అలా కాకుండా కాలేజీకి వెళ్ళాం, మాకు సర్టిఫికెట్ వచ్చింది అంటే దేవుడే దిక్కు, ఎవరు ఏమీ చేయలేరు. ఎంతోమంది జస్ట్ ఆ సర్టిఫికేట్ పెట్టుకొని అలానే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతే అండి. నేను ఇప్పుడు నా కామన్ భాషలో చెప్తూ ఉంటాను, క్లాస్ నుంచి చేసిన, అరే మీకు మూడు పేపర్లు ఉన్నాయంటాను. 10th ఒక పేపర్, ఇంటర్ ఒక పేపర్, డిగ్రీ ఒక పేపర్. 4వ పేపర్ కోసం వచ్చారా, జీవితం మార్చేదాని కోసం వచ్చారా అడుగుతూ ఉంటా. సో నిజంగా మీరు జీవితం మారాలి అని అనుకుంటే ఇప్పుడు నేనైతే ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ప్రాసెస్లో జర్నీ చేయండి. జర్నీ చేస్తే యువర్ MBA ఈజ్ ఎ పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ యువర్ పర్ఫెక్ట్ గోల్. ఓకే, నిజంగా మీరు చెప్పింది ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్లో ఆ వర్క్షాప్ కానీ, సర్టిఫికేషన్స్ కానీ, ఫైనలీ ఆ ప్రొఫెషనల్ మొత్తం కెరియర్ అంతా బిల్డ్ అయిన తర్వాత ట్రైనింగ్ కానీ, ఇవన్నీ చూస్తుంటే చాలా ప్రొడక్టివ్గా తయారవుతారు స్టూడెంట్స్ కూడా అని అనిపిస్తుంది. అండ్ ఫైనలీ ఇప్పుడు 2025లో మీరు నెక్స్ట్ కొన్ని డేస్లో స్టార్ట్ అవబోతున్నాయి మళ్ళీ క్లాసెస్, అండ్ ఆల్సో నెక్స్ట్ పాస్డ్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఫైనల్ అడ్వైస్ ఏం చెప్తారు? నేను ఏ స్టూడెంట్ అయినా సరే MBA ఆర్ MCA జాయిన్ అయినటువంటి పిల్లలకి అందరికీ కూడా నేను కొన్ని సజెషన్స్ చెప్తాను. ఫస్ట్, అటానమస్ కాలేజ్లో జాయిన్ అవుతున్నావా, లేకపోతే స్టాండ్ అలోన్ బిజినెస్ స్కూల్లో జాయిన్ అవుతున్నావా, లేకపోతే నార్మల్ అఫిలియేట్ కాలేజ్లో జాయిన్ అవుతున్నావా, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో నేనేం చెప్తాను అంటే, ప్లీజ్ జాయిన్ ఇన్ స్టాండ్ అలోన్ బిజినెస్ స్కూల్స్ ఆర్ స్టాండ్ అలోన్ కాలేజెస్ ఇన్ MBA. ఎందుకు అంటే, ఒక యూనివర్సిటీలో కావచ్చు, ఒక ఇన్స్టిట్యూట్లో కావచ్చు, పేర్లు వద్దు, ఒక 50 కోర్సులు ఉంటాయి. 50 కోర్సుల్లో MBA ఒక కోర్సు, అక్కడ జాయిన్ అవ్వద్దు. స్టాండ్ అలోన్ IIMsలో ఎందుకండి ఓన్లీ మేనేజ్మెంట్ టీచ్ చేస్తారు, వారు వేరే సబ్జెక్ట్స్, వేరే కోర్సెస్ వాళ్ళు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయరు? వాళ్ళకి చేత కాకనా? అంటే దే ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ వన్ స్పెషలైజేషన్. అలాగా స్టాండ్ అలోన్ బిజినెస్ స్కూల్స్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యే ముందు మీరు చూడాల్సినటువంటి కొన్ని అంశాలు. ఫస్ట్ది, ఆ కాలేజీ ఏ యూనివర్సిటీ అఫిలియేషన్లో ఉంది, ఏ అప్రూవల్స్ ఉన్నాయి, ఏ ర్యాంకింగ్స్ ఉన్నాయి, ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎలాంటి లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తారు, ఎలాంటి ఇంటర్న్షిప్స్ ఇస్తారు, ఓవరాల్గా ఆ కాలేజీలో కల్చర్ ఎలా ఉంది. కల్చర్ ఈజ్ మ్యాటర్ ఎ లాట్. ఈ 10 అంశాలు ఏదైతే నేను లెక్కబెట్టి చెప్పానో, ఈ 10 అంశాలను మీరు క్షుణ్ణంగా పరిశీలించి, అంతెందుకండి, ఒక చిన్న షర్ట్ కొనాలి అంటే 5 షాపులు తిరుగుతాం.
4 రోజుల తర్వాత ఆ షర్ట్ తీసి మళ్ళీ పక్కన పడేసాం. ఒక షర్ట్కి కొనాలంటేనే 5 షాపులు తిరుగుతావే, మరి నీ జీవితంలో నువ్వు జాయిన్ అయ్యేటువంటి ఒక చివరి డెస్టినేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ఒక 5 కాలేజీలు తిరిగితే తప్పుందంటారా? అసలు లేదు. సో ఆ 5 కాలేజీలు తిరగండి, అర్థం చేసుకోండి. అక్కడ మీరు ఫస్ట్ అడిగారు ప్లేస్మెంట్స్ ఉంటాయా అవన్నీ కూడా మీరు వెళ్ళండి, క్యాంపస్కి వెళ్ళండి, విజిట్ చేయండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, ఫ్యాక్ట్ కనుక్కోండి. అప్పుడు మాత్రమే మీరు ఆ యొక్క కాలేజీలో జాయిన్ అవ్వాలనేటువంటిది నా సూచన, నాకున్న అనుభవంతో. ఓకే, పర్ఫెక్ట్ సార్. నిజంగానే మీరు చెప్పిన ఈ చిన్న డిస్కషన్లో ఎంబీఏ అంటే ఒక ప్రాపర్ అనాలిసిస్ అనేది అర్థమైంది, అండ్ స్టూడెంట్స్ కూడా ఎవరు రెడీగా ఉంటారు ఫ్యూచర్కి అనేది అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం సార్. థ్యాంక్ యూ అండి. సో ఒక స్టూడెంట్ ఎంప్లాయీ లాగా మారాలి అంటే అది కూడా ఎంబీఏ కోర్స్ చేసి ప్రాసెస్ అంతా మీకు అర్థమైంది కదా, అండ్ ప్లేస్మెంట్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటనేది కూడా ఒక క్లియర్ అనాలిసిస్ అనేది మీకు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఐ డ్రీమ్స్ బ్రాండ్ న్యూ షో, కెరియర్ కంపాస్ ఫర్ రియల్ ఫ్యూచర్.